మోకరించండి. లేకుంటే మీరు లేచి నిలబడినటువంటి మీరు అలాగే ఉంటే కళ్ళు మూసుకుని దేవా వాక్యం ద్వారా మాతో మాట్లాడే ప్రభావం రెండు మీ మనసులో ఈ ప్రార్థన చేసుకోండి. ప్రేమగల దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని గత కాలం అంతయు కాపాడి 2024 సంవత్సరం అంతటిలో దేవాని కృపలో మమ్మల్ని భద్రపరిచారు. వందనాలు. 2024 సంవత్సరం అంతటిలో ఎన్ని భారములు మాకున్నా, ఎన్ని భయములు మాకున్నా, ఎన్ని శోధనలు మాకు వచ్చినప్పటికీ వాటన్నిటిపై జయమిచ్చి విజయమిచ్చి నాయన ఈరోజు మేము సజీవులమై నీ సన్నిధానములో నీ మందిర ఆవరణములో నిలిచి ప్రార్థించడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన తండ్రి ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు. ఎంతవరకు సన్నిధి క్రమంలో మీరున్నారు, ప్రార్థనలో మీరున్నారు, పాటల యందు మీరున్నారు. వందనాలు. సహోదరుడి ద్వారా చక్కని వాక్యాన్ని నాయన మీరు అందించారు, అందులో బట్టి కూడా వందనాలు. ప్రభువా, ఈ ప్రత్యేక సమయంలో బలహీన ఘట్టమైన నిలబడుచు ఉండగా మమ్మల్ని మీ ఆత్మతో బలపరచని స్వామి, నీ పరిశుద్ధాత్మతో నింపండి. మీరే మాట్లాడి మహిమనందుమని మా మంచి బోధకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. కృపయు సమాధానం మనకెల్లరికూ కలుగునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, పేతురు పలికిన ఒక మాట మనం ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారితో పేతురు అంటున్న మాట, యేసయ్యా, రాత్రంతా శ్రమపడ్డాం, అయినా మాకేమీ దొరకలేదు. అయినను కూడా నాయన నీ మాట చొప్పున చేతుము అని పేతురు ప్రభు ఎదుట తన సంపూర్ణ సమర్పణ లేకపోతే సంపూర్ణమైన అంగీకారాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు ఈరోజు ఈ సమయంలో ఈ ఆదివారం ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము గతించిన సంవత్సరము కొత్త సంవత్సరము కలయికలో ఉన్నాం. ఈ మొదటి వారం అంతా మనం నూతన వస్త్రం గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం. మన మంగళవారం రాత్రితో మనకి పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలోకి మనం వచ్చాం. 2024 పేతురు చెప్పిన మాట అనుకోండి, అయ్యా ప్రయాసపడ్డాం, బాధపడ్డాం, ఏమీ మాకు దొరకలేదు అని అనుకుంటే 2025 పేతురు తీసుకున్న స్టెప్ అనుకుందాం. ఏంటో స్టెప్ అంటే నిర్ణయం. ఏంటో నిర్ణయం అంటే, అయినా కూడా నాయన నీ మాట చొప్పునే చేస్తాం. దేవునికి స్తోత్రం. 2024లో ఏ బాధలు గుండా, ఏ సమస్యలు గుండా, ఏ ఇబ్బంది గుండా మనం ప్రయాణం చేశామో, దానివల్ల కొన్ని సమస్యలు మనం ఎదుర్కొన్నామేమో. అయితే మన సొంత నిర్ణయం కాకుండా ప్రభు నిర్ణయానికి మనల్ని మనం అప్పగించుకుంటే, ప్రభు మాటకు మన యొక్క హృదయాన్ని సంపూర్ణంగా సమర్పణ చేయగలిగితే మన జీవితంలో దేవుడు వృద్ధి అభివృద్ధినిస్తాడని చెప్పడానికి ఈ వాక్య భాగాన్ని మేము చదివించాను. ఒక్కసారి మనం ఇక్కడ కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక 10 నిమిషాలు మాత్రమే. మిమ్మల్ని ఎక్కువ టైం ఇబ్బంది పట్టినప్పుడు ఆల్రెడీ చాలాసేపు మీరు వాక్యం విన్నారు కనుక నీకు ఎక్కువ సమయం మీతో మాట్లాడను. ఒక 10 నిమిషాల సమయం. యేసు ప్రభు ఒక ప్రాంతంలో వాక్యం బోధిస్తున్నారు. అది సముద్ర తీరం.
గెన్నేసరత్ అనే ప్రాంత తీరం అన్నమాట. అది సముద్రం కాదు కానీ గలిలయ సరస్సు. ఆ ఒడ్డునటువంటి ప్రదేశాలను గెన్నేసరత్ అని, గలిలయ అని, డెకపోలి అని, అలా మనం చూస్తే దల్మానుత్ అని ఈ ప్రాంతాలతో వాటిని పిలవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రభు అక్కడ వాక్యం బోధిస్తుండేనట, ప్రజలందరూ తోచుకుంటూ ఆయన పడిపోతున్నారు. అప్పుడు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి, అంటే సీమోన్ దగ్గరికి వచ్చి, బాబు నీ దోణి కొంచెం లోపల నడుపు, నీ దోణిలో కూర్చుని నేను వాక్యం చెప్తానన్నాడు యేసయ్య. అప్పటికే పేతురు ఏం చేశారంటే వాళ్ళని కడుక్కుని రెడీగా ఉన్న ఇంటికి వెళ్ళిపోవడానికి. చూడండి ఒకసారి వాక్యం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 2వ వచనం. ఆ సరస్సు తీరమున 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచున్నారు. వలలు ఎప్పుడు కడుగుతారమ్మా? పని పూర్తి అయిపోయిన తర్వాత, అంతే కదా. వలలు కడుక్కుని వాడు ఏమైపోతాం అనుకున్నారు? ఇక వారి గృహాలకి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఇక పని చేసి అప్పుడు ఆపేస్తున్నారు కదా. ఇప్పుడు ఏం జరిగింది వచ్చింది అసలు. ఆయన ఆ దోణిలో సీమోను అనే ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెం త్రోయమని అడిగి కూర్చుండి అప్పటికే చాలా సేపు ప్రయాసపడ్డాడు సీమోను. అక్కడున్నవారు ప్రయాసపడ్డారు, వలలు వేశారు. ఏ చేపలు వారికి దొరికినాయా? దొరకలేదు. వలలు కడుక్కొని వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ప్రభు అంటున్నారు, ఓ పేతురు ఈ దోణి లోపలికి నడుపన్నాడు. అయ్యా ఇప్పటిదాకా చాలా ప్రయాసపడ్డాం, ఇప్పటిదాకా పని చేసాం, ఇక చేయలేమండి అన్నాడా? అనలేదు. కానీ ప్రభు కోసం ఆ దోణించి ఆ దోణి కొంచెం ప్రభుని కూర్చోబెట్టుకుని ఆ దోణి కొద్ది లోపల నడిపాడు. యేసు ప్రభు వాక్యం బోధించడానికి అనుకూలంగా ఉండేలాగా కొంత లెక్క నడిపించాడు. యేసయ్య వాక్యాన్ని బోధించారు. బోధించిన తర్వాత ప్రభు అంటున్నారు, నా కోసం నువ్వు దోణి నడిపావు కదా, నీ కోసం ఇప్పుడు దోణి నడుపు. మొదటిగా దోణి ఎవరి కోసం నడిపాడు? యేసయ్య కోసం. ఇప్పుడు ఎవరి కోసం నడవాలి? తన కోసం. అమ్మా ఇక్కడ కూడమని నీవు మొదటిగా ప్రభు కోసం నువ్వు కదిలితే నీ కోసం ఏమి కదిలించాలో, నిన్ను ఎలా స్థిరపరచాలో దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. అందుకే మనకి వాక్యం అలా చెప్తుంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అమ్మా నా యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. దోణి మొట్టమొదటిగా ప్రభు కోసం వాడాడు పేతురు లేక సీమోను. ఇప్పుడు ప్రభు అంటున్నారు, నీ కోసం వాడు. చూసారా? ముందు ఎవరి కోసం? దేవుని బిడ్డలమైన మనం ముందేం చేయాలి? ఆయన కోసం నిలబడాలి, ఆయన పనిలో నిలబడాలి, ఆయన వారిగా నిలబడాలి. మనం చాలా మంది ఏమంటారంటే ముందు దేవుడిని కార్యం చేయమనండి అప్పుడు సన్నిధికి వస్తామంటాం. అది మానవుని యొక్క ఆశ. కానీ దేవుడు ఏమండి అంటే ముందు నా కోసం నీవు నిలబడు, నీకేం కావాలో నేను చేస్తాను. ఉదాహరణకి అబ్రహామును తీసుకుంటే దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు బిడ్డలు ఇచ్చిన తర్వాత వెళ్ళలేదు. ఏమన్నాడు దేవుడు? నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ గొప్ప జనంగా నిన్ను చేస్తాడు. మరి దేవుడు చెప్పినట్టుగా వెళ్ళాడు, గొప్ప జనంగా దేవుడు చేశాడు లేదా? చేశాడు. ఇప్పుడు మొట్టమొదటిగా పేతురు ప్రభు కోసం దోణి తీస్తే ఇప్పుడు ప్రభు అన్నారు, నీ కోసం దోణి లోతుకి నడిపి వలవే. అమ్మా ఇప్పుడు పేతురున్న మాట జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? అయ్యా రాత్రంతా కూడా మేమయ్యాం, ప్రయాసపడి వలలు వేస్తాం, కానీ ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అంటే మానవ ప్రయత్నము నిష్ప్రయోజనం. దేవుడు లేకుండా నువ్వు చేసే ఏ ప్రయత్నమైనా కూడా అది సంపూర్ణము కాదు. అమ్మా 2024 పేతురు చెప్పిన మాట అయితే 2025 పేతురు తీసుకున్న నిర్ణయం లాగా నీ నిర్ణయం ఉంటే, చూడండి పేతురు తీసుకున్న 2 దోణులు కూడా ప్రభు చెప్పిన మాటతో చేపలతో నిండిపోయాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి పేతురు వల వేస్తే ఒక చేప దొరికిందా? చెప్పడమ్మా, దొరకలేదు. ప్రభు చెప్పినట్టు వల వేస్తే ఎన్ని చేపలు దొరికినాయి? ఎన్ని చేపలు? వల దోణి నిండిపోయేంత చేపలు. దేవునికి మహిమ కలుగును గాక. అదే మాట మనం ఈరోజు తీసుకున్నాం. పేతురు ఏమన్నాడంటే, నాయనా మేము వల వేస్తాం, మేము ప్రయాసపడ్డాం, రాత్రంతా మేము ప్రయాసపడితే ఏమి లేదు, ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయినా కూడా
నీ మాట చొప్పున చేస్తాము. ఆనందమయ మాటతో గట్టిగా చెప్పండి. అయినను నీ మాట చొప్పున చేతుము. దేవుని బిడ్డలమైన మనం, దైవజనులు మన తండ్రి గారు మూలవాక్యం మనం చూపించారు బైబిల్ నుంచి. ఏంటా మూలవాక్యం అంటే యోహాను సువార్త 2:5. ఆయన మీతో చెప్పునది చెయ్యండి. మనకు వచ్చింది చేద్దామా, ప్రభు చెప్పింది చేద్దామా? చూడండి, 2025 నిర్ణయం ఎలా ఉండాలంటే, ఇప్పటి వరకు నేను వల వేస్తాను, ఒక చేప దొరకలేదు. ఇప్పటి వరకు నేను వల వేస్తాను, నా ప్రయాస బూడిదలో పోసిన పన్నీర్ అయ్యింది. కానీ ప్రభువా, నీవు చెప్పినట్టు వల వేస్తాను. 3 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుడు చెప్పినట్టు మోషే కర్ర కింద పడేస్తే ఏమైందమ్మా? ఎన్నో వేల సార్లు పడేసి ఉంటాడు మోషే గారి కర్ర. మారింది ఎప్పుడైనా? మోషే తనంతట తాను పడేస్తే కర్ర కర్రగానే మిగిలింది. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, మన నిర్ణయం ప్రకారం చేస్తే ఏమీ లేదు, 0. దేవుడు అడుగుతాడు మోషే గారిని, మోషే నీ చేతిలో ఏముంది అన్నాడండి. అనగానే దేవుడు మోషే అన్నాడు, కర్ర. అది గొప్ప విచిత్రం కాదు. అది కర్ర సీక్రెట్ ఏమైనా చేతుల్లో ఉంది. అది కర్ర పెద్ద ఖరీదైంది ఏం కాదు. దేవుడు దీని గురించి అడుగుతున్నాడంటే అనుకుంటాడు మోషే గారు. కానీ దేవుడు అన్నాడు, మోషే ఒకసారి కింద పడే. డౌట్ వచ్చింది ఆయనకి, ఎన్నిసార్లు పడేస్తుంటాను, కొన్ని వేల సార్లు పడేస్తుంటాను. 40 ఏళ్ళు కర్ర పట్టుకున్న వయసు, అంటే వయసు 80 ఏళ్ళు అండి. కర్ర పట్టుకుని 40 ఏళ్ళు అయింది అంటే కాపరిగా 40 ఏళ్ళు అయింది నా వయసు. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి కర్ర మూల పడేస్తున్నాను, ఎన్నో ఏళ్ళ తీసుకొస్తున్నాను, ఎప్పుడు మారలేదు కదా అనుకుంటూనే పడేస్తుంటాడు. నా ఉద్దేశం అయితే అనుకున్నాను. కానీ పడేస్తే ఏమైందమ్మా? ఆశ్చర్యం అనిపించింది మోషేకి. బైబిల్ ఏం తెలుసా? మోషే ఎప్పుడైతే కర్రను పాముగా చూచాడో భయపడ్డాడు ఉందండి, పారిపోయాడు ఉందండి. ఎందుకని ఆయన చేతిలో కర్రే కదండి. అవును, ఆయన చేతిలో కర్రగానే ఉంది. ఎప్పుడు ఎన్నిసార్లు పడేస్తే కర్రగానే ఉంది, ఎన్నిసార్లు పడేస్తే జీవనం అంటే ఉంది. ప్రభు చెప్పినట్టు పడేస్తే ఏమైందండి? పాముగా మారింది. ఇప్పుడు భయపడుతున్నాడు మోషే, ఏమిటి తెలియదానికి. కానీ దేవుడు అన్నాడు, ఓ మోషే, నీ చెయ్యి చాపి దాన్ని పట్టుకో. మరలా కర్ర. అప్పటి నుంచి కర్ర పేరు తెలుసా మీకేంటో? చెప్పండి, మా కర్ర పేరు ఏంటో అక్కడికి తెలుసా మీకు? చెప్పండి నాతో గట్టిగా. దేవుని కర్ర అనండి. 40 ఏళ్ళు ఎవరి కర్ర? 40 ఏళ్ళు ఎవరి కర్ర? మన జీవితంలో 30 ఏళ్ళు అయిపోయిందేమో, 25 ఏళ్ళు అయిపోయిందేమో, 20 ఏళ్ళు అయిపోయిందేమో, 40 ఏళ్ళు అయిపోయిందేమో. 40 ఏళ్ళు మనమే, అవునా? ఇప్పుడు ఎవరి వారం మనం? ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన వారం ఉండవు, ఆయన చెప్పినట్టు చేయకపోతే ఆయన వారం కాదు. అంతేనా? మనకు వచ్చినట్టు చేస్తేనో నచ్చినట్టు చేస్తేనే ఆయన వారం కాదు. ఆయన చెప్పినట్టు చేయాలంటే మోషే పడవేనట్టుగా, మోషే దేవుడు కొన్ని పడవేమన్నట్టుగా నువ్వు పడేయాలి. ఏది వద్దన్నాడు దాన్ని వదిలేయాలి. సంస్కారం తీసుకోవడానికి రావడం కాదు. సంస్కారం తీసుకోవడానికి వచ్చే ముందే దేవునికి సంస్కారం ఇవ్వాలి. ఆ సంస్కారం అంటే నీ నడక ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తెచ్చేలా ఉంటప్పుడే మనం తీసుకున్న సంస్కారం ముందు మనకి ప్రభు రక్తాలుగా అందుతుంది. దేవునికి స్తోత్రం. సంఘాలను పుస్తకంలో దేవదాసాయి గారు ఎవరు రాస్తారంటే, ప్రసంగం అనే అంశంలో రాసుకుంటూ వచ్చారు, ప్రభువా మేము రొట్టెయును ద్రాక్షారసము అందుకొనుచుండగా మా హృదయములో నుండి నీ రక్తమును చెదరనీయవద్దు. నేను చెప్తున్నాను, మీరు వింటారు కానీ మర్చిపోయాడు. అవునా? ఎన్నిసార్లు చెప్పుకుంటాం మాట? మేము రొట్టె ద్రాక్షారసం అందుకుంటుండగా మా హృదయం ఏం చెదిరిపోకూడదు? నీ రక్తములనే అంశము చెదిరిపోకూడదు. దేవుని స్తోత్రం. మోషే గారు పడేస్తే అది కర్రే, కానీ దేవుడు చెప్పినట్టు పడేస్తే ఆ కర్ర ఏమైందమ్మా? పాముగా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇంకా వివరించడానికి సమయం కాదు, కానీ ఇంకా 2 విషయం పొందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం చూస్తే సహోదరులు, అక్కడ పెళ్లికి ప్రభు వెళ్ళారు. ఆ ముందు మాటలో రాయబడింది, 3వ దినమున గలిలయలోని కానాను ఊర్లో ఒక వివాహం జరిగెను. యేసును ఆయన తల్లియును, యేసు తల్లి అక్కడ ఉండను, యేసును ఆయన శిష్యులను వివాహములకు పిల్లలు బయలుదేరి ఉందండి. ఆ పెళ్లిలో అంటే ఒక లోటు వచ్చిందండి. అమ్మా ఇలా చూడాలి,
మనందరి జీవితాలు లోటులు వస్తాయి రావా? గట్టిగా చెప్పండి నాతో. లోటు లేని వారంటూ ఎవరు ఉంటారండి? అందుకే సాగుతుంది, పెద్ద చెట్టుకి చిన్న చెట్టుకి. అంటే ఎవరికి ఉండే లోటు? నాకు లోటు లేదు అన్నవాడు ఎవరు లేరు. అంతే దేవస్థ దగ్గర మాట రాస్తారు. నాతో కలిపి చెప్పండి ఎవరు? లోటులున్నను, అంటే చెప్పండి, లోటులున్నను క్రీస్తులోని వాడలు వాటిని ఎప్పుడును పాటింపరు తెలుస్తున్నా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డవైతే నీవు దేవుని పరిపూర్ణంగా ఎరిగిన వాడవైతే లోటు వైపు కాదు కానీ లోటు తీసివేసే దేవుని వైపు చూడాలి, చూపించాలి మన అనేక మందికి. ఇప్పుడు తల్లి గారు మరియమ్మ అదే పని చేస్తుంది. తెలుసా మీకు? లోటు వచ్చింది, ద్రాక్షరసం అయిపోయింది. అయిపోగానే ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే తల్లి అనగా సంఘము. అమ్మా, సంఘం అనే తల్లి బాధ్యత తీసుకోవాలి. తీసుకోవద్దా? చెప్పడమా? సంఘం బాధ్యతగా ప్రార్థన చేస్తే పేతురు కోసం. ఎలాంటి ప్రార్థన? అత్యాసక్తితో. దేవునికి స్తోత్రం. శరసాలలో ఉన్న పేతురు బయటకు వచ్చేసాడు. దేవుని స్తోత్రం. ఎలా వచ్చేసాడండి? రాజుగారు అంటున్నాడు, ఏ రోజు గారు యాకోబుని కట్టుకుంటూ చంపించేశాను, పేతురును కూడా చంపించేస్తే యూదుల్లో నాకు మంచి పేరు వస్తుంది. ఎక్కడ అన్యాయమో చూడండి. యూదుల్లో మంచి పేరు రాజు తెచ్చుకోవడం కోసం దేవుని సంఘాన్ని ఇబ్బంది పడతాడు. అప్పుడేం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుందండి. సంఘమా, అందుకే ఆసక్తి కలిగి ప్రార్థించండి. దేవునికి స్తోత్రం. సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే, అత్యాసక్తితో ప్రార్థన చేస్తే, పేతురు గారు 3 చతుష్టాల మధ్య ఉన్నాడు. అమ్మా, ఎక్కడున్నాడట? 3 గేట్ల మధ్య ఉన్నాడు, 4 చతుష్టాల మధ్య ఉన్నాడు. అంటే నేను అనుకుంటాను 4 చతుష్టాలు అంటే నా జ్ఞానానికి అని చెప్తున్నాను సుమా. అక్కడ బైబిల్ ఎక్కడ ఉంది పాస్టర్ గారు అడగండి. ఇప్పుడు పిఎం గారికి ఎలాంటి భద్రతలు తెలుసా మీకు? అమ్మా, అంచెలంచెల భద్రత అంటారు. అంటే అతడు 1 అంచె, 2 అంచెలు, 3 అంచెలు, అర్థమైందా? అలాంటి భద్రతలో ఉన్నాడు పేతురు గారు. అంతమంది సైనికుల మధ్య ఉన్నాడు, 3 గేట్ల మధ్య ఉన్నాడు. అలాంటి పేతురు ఎలా బయటపోతాడండి? పేతురు గారికి బయటకు రాలని నిద్రపోతున్నాడు. కానీ సంఘం మాత్రం ప్రార్థన విడవలేదు. ఎప్పుడో తెలుసా? ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థనట దేవుని అంతరంగాన్ని తడితే దేవదూతేమో, దేవుడేమో దేవదూతను తడితే, దేవదూత వచ్చి పేతురు గారిని తడితే, పేతురు గారు బయటకు వచ్చి ఇంటి తడుతారు. నేను పేతురు వచ్చాను. దేవుని స్తోత్రం. చూసారా? ఫలితమేది తలుపు తట్టాలంటే నువ్వు దేవుని తలుపు తట్టాలి. దేని ద్వారా? ఆ శక్తి ప్రార్థన. ఆ పని చేసిన సంఘం తల్లి. సంఘం అనే తల్లి ఏం చేయాలమ్మా? అందరిని మనం చేర్చుకోవాలి. దేవుడు అందరి కొరకు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. ఇప్పుడు తల్లి మరియమ్మ గారు పని చేస్తుంది తెలుసా? లోటు వచ్చింది, ద్రాక్షారసం కదా. అయిపోయినప్పుడు ప్రభుకి వెళ్ళి చెప్తుంది, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అనగానే యేసయ్య అన్నారు, ఏమనుకోకంటే ఒక మాట అన్నారు, అమ్మా నాతో నీకేం పని అన్నారా? ఎవరినన్నారు? మరియమ్మ. నాతో నీకేం పని? నా సమయం ఇంకను మీ బిడ్డే కానీ మీ బిడ్డే కనుక మిమ్మల్ని అలా అంటే మీరు ఏమంటారు? నా బిడ్డ పెద్దోడైపోవడం అప్పుడు నా మాట ఎందుకు వింటాడమ్మా అంటారా తల్లులుగా? ఇంకో సామెత అంటారు, అడ్డాలప్పుడు పెట్టి కనుక అడ్డాలు చిక్కు పెట్టేంటి అంటారు కొంతమంది. అవునా? అంటారా? అంటారు. కానీ యేసు ప్రభు అంటే అనే మాటని తల్లి మరియమ్మ గారు అంత బాగా తీసుకుందంటే, నాకు ఆయన బిడ్డే కానీ ఒక లెక్క, కానీ రెండవ లెక్క పరిపూర్ణమైన లెక్క ఏంటంటే నేనే ఆయనకు బిడ్డలు. దేవుని స్తోత్రం. మనందరూ ఎవరికి బిడ్డలు? కాడు ప్రభు గద్దింపులు ఏం చేయాలి మనం? అమ్మ లోబడాలి. వాక్యము మనల్ని గద్దిస్తున్నప్పుడు ఏం చేయాలి మనం? చెప్పాలి, అందరూ చెప్పాలి, లోబడాలి. దేవుని స్తోత్రం. మీరు మీ బిడ్డల్ని మంచిగా ఉండడం కోసం కొడతారా, చెడ్డగా ఉండడం కోసం కొడతారా? వాడు చెడ్డగా తయారవకూడదని మంచిగా ఉండాలని గద్దిస్తారే తప్ప ప్రేమ లేక కాదు. వాడికి ఏం కావాలో మీరే చూస్తారు. అదే సమయంలో వాడు ముట్టుకోకూడదు ముట్టుకున్నా, తినకూడదు తిన్నా, లేదా వెళ్ళకూడదు చోటు వెళ్ళినా మీరు గద్దిస్తారు. అవసరం బెత్తం కూడా వాడతారు. ఎందుకని? మీరు ప్రేమతో పనిచేస్తారు తప్ప మీ బిడ్డ అంటే ద్వేషమో కాదు. అలాగే సంఘానికైనా ఆయన బిడ్డలమైన మనకైనా చెప్పండి, దేవుడు ఎప్పుడు మనం ద్వేషించే దేవుడు కాదయ్యా, కాదండి, ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ మరియమ్మ గారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ పనివారితో మాట చెప్పిందండి. అమ్మ ముగించేస్తాను. ఏం చెప్పింది? నాతో చెప్పండి, ఆయన మీతో
చెప్పున్నది చెయ్యండి. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పించేయాలి? ఇప్పుడు ప్రభు చెప్పిన వాళ్ళు చేయగానే మనకు తెలుసు కదా, ఆ బాణలో పోసిన నీళ్లు ఏమి కలపకుండా కానీ ఏమి చేయకుండా కానీ నీళ్ళు ఎలా మానేమా? ద్రాక్షారసంగా మానే. ఒకసారి స్తోత్రం చెప్తామా దేవుడికి? హల్లెలూయా. ఇదిగో మూడవ అద్భుతం ఇది. పేతురు గారు అన్నాడు, అయ్యా మేమైతే ప్రయాసపడి వల వేస్తాం, రాత్రంతా వల వేసినా ఒక్క చేప కూడా మాకు దొరికిందా? లేదయ్యా. అయినా కూడా నైనా నీ చిత్త ప్రకారం చేస్తామని చెప్పారు. దేవుడు చెప్పినట్టు చేయగా ఎన్ని చేపలు పడ్డాయి? 2 దోణులు నిండిపోయేంత చేపలు పడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. 2024 ఇప్పటి వరకునమ్మా మన సొంత ప్రయత్నం చేసి ఇబ్బంది పడ్డామేమో, సొంత ప్రయత్నం చేసి నష్టపోయామేమో, దేవుని చిత్తాన్ని గ్రహించలేక సమస్యలు తెచ్చుకున్నామేమో. కానీ ఇప్పుడు మన సొంత ప్రయత్నం కాదు, మోకాళ్ళని ప్రార్థన చేద్దాం, అనుదినము ప్రార్థన చేద్దాం. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు మనకి నేర్పారు ప్రార్థన, పరలోక ప్రార్థనలో. ఏంటా ప్రార్థన తెలుసా? తండ్రి నీ చిత్తం పరలోక ముందు నెరవేర్చినట్లు భూమి మీద కూడా నెరవేరుతుంది. కాబట్టి మనం కూడా దైవ చిత్తమును తెలుసుకుని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటాన్ని గ్రహించి ఆ యొక్క వాక్యానికి లోబడి మనం వెళితే అప్పటి వరకు ఖాళీగా ఉన్న దోణలు, అప్పటి వరకు చెప్పండి ఖాళీగా ఉన్నటువంటి సంచులు, అమ్మా ఏమీ లేదయ్యా రాత్రంతా ప్రయాసపడ్డామనుకుంటే ఆ పరిస్థితిలో దేవుడు సంపూర్ణమైన నింపుదల ఎలా ఇచ్చాడో మన జీవితంలో కూడా ఈ 2025 సంవత్సరం నిండైన సంవత్సరంగా, ఫలింపు గల సంవత్సరంగా, దీవెనకరమైన సంవత్సరంగా, ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మార్చబడాలంటే దైవ చిత్తానికి దేవుని మాటకు లోబడినటువంటి దేవుడు మన జీవితాల్లో గొప్ప వృద్ధిని, ఆశీర్వాదాన్ని ప్రభు దయచేస్తాడు. అంటే ధన్యతాశీర్వాదం ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించును గాక. అంత మాత్రమే కాదు, పేతురు ఎప్పుడైతే ఈ అద్భుతాన్ని చూచాడో ప్రభు ఎదుట మోకాళ్ళుని, లేక ప్రభు మోకాళ్ళ ఎదుట తలపెట్టాడు, అయ్యా నేను పాపాత్ముడయ్యా, నేను దుర్మార్గుడయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. లేదు పేతురు, ఎలా ఎందుకు అలా అంటున్నావు? దీన్ని బట్టి కాదు, ఇంకా చేయవలసిన పని ఉంది. నన్ను వెంబడించు, నేను మనుషులు బట్టి జాగ్రత్తగా చేస్తానని ప్రభు సేవలో ఒక బలమైన వ్యక్తిగా, ప్రభు సంఘములో మొదటి రాయిగా, ప్రభు మందిరానికి మొదటి స్టోన్గా దేవుడు పేతురుని ఎన్నుకున్నాడు. దైవ జనాంగమా, మన జీవితంలో పేతురు అన్నట్టుగా ఒకవేళ ఎప్పటివరకు ఏ సమస్యలు కూడా పెడుతున్నామో అవి మనం జయించాలి అంటే అయినను ఆయన మాట చొప్పున చేయాలి. ఎవరి మాట చొప్పునమా? ఆయన మాట చొప్పున చేస్తే మోషేకి దేవుడు చేసిన అద్భుతం, కానాలో దేవుడు చేసిన అద్భుతం, పేతురు దేవుడు చేసిన అద్భుతం మన జీవితాల్లో ప్రభు నడిపిస్తారు. ధన్యత ఆశీర్వాదం ఈ వాక్యం ద్వారా ప్రభు మనకు దయచేయండి గాక. చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, గౌరవ పాత్రుడు దేవానికి స్తోత్రాలు. పరలోకపు దేవా పరిశుద్ధుడా, ప్రేమగల దేవా కృపగల అయ్యా, ఇంతవరకు వినబడిన వాక్యం మా అందరి జీవితాల్లో మీరు దాచేయండి. మీ ఆత్మతో మా ప్రభావం నింపండి. ప్రభు పేతురు నాడు నాయన ఇప్పటి వరకు రాత్రంతా వల వేసి కానీ ఒక్క చేప కూడా మా వాళ్ళు ఉన్నారు. అయినా కూడా నాయన నీ మాట చొప్పున చేస్తామని చేశారు. ఆ ఒక్క వలలో ఒక్క వల 2 దోణులు నిండిపోయిన చేపలు ఇచ్చారు. ఎంత గొప్ప కార్యం! దేవానికి స్తోత్రాలు. లూకాసు 5:5 పేతురున్నట్టుగా మేము కూడా ఒకవేళ మా సొంత నిర్ణయంతో అనేకమైన సమస్యలు కూడా మేము వెళుతున్నామేమో తండ్రి, నీ మాట చొప్పున మేము చేస్తాం. నీ మాట చొప్పున మేము తండ్రి అయ్యా సంపూర్ణంగా నీ చిత్తానికి మేము విధేయులుగా ఉన్నట్టు సాధించు. ఇంతవరకు నిలబడిన వాక్యములు తండ్రి మా అందరి అంతరంగాలలో ముద్రించు. మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.